సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కడితే విజయవాడ విమానాశ్రయం మూతపడుతుందా? ఇప్పుడు ఇదే ధర్మ సందేహం చాలామంది ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు ప్రజల్లో నెలకొని ఉంది. దానిపైన కావాల్సినంత సోషల్ మీడియా స్టఫ్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఎలా అయితే ఆపరేషన్లో ఉందో దానికంటే డబుల్ ట్రిపుల్ ఆపరేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేగంపేట ఎయిర్పోర్ట్ని కేవలం విఐపి మూవ్మెంట్ కోసం లేదా ఇతర రక్షణ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగతా పార్ట్ అంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తుంది. కానీ విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించి అది ప్యాసింజర్ ట్రాఫిక్ ఆపరేట్ చేసేటువంటి ఎయిర్పోర్ట్ కాబట్టి దాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కూడా డిజైన్ చేస్తున్నారు కాబట్టి అది అలానే పనిచేస్తుంది. దానికి దాదాపుగా 60 కిలోమీటర్ల డిస్టెన్స్, విజయవాడ నగరానికి చూస్తే కనుక 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొత్త ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి చర్చలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. అయితే ఏది కూడా ఫైనల్ కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి డ్రాఫ్ట్స్, డిజైన్స్ అన్నీ కూడా కొన్ని స్పెక్యులేషన్స్ కావచ్చు లేదా కొన్ని ప్రపోజల్స్ రూపంలో బయటకు వచ్చినటువంటి అంశాలు మాత్రమే అవుతాయి తప్పితే అది ఫైనల్ రిపోర్ట్ అని ఎక్కడా చెప్పడం లేదు. ఏడాది కిందట నేను చేసిన వీడియోస్లోనే చాలా క్లియర్గా ఫస్ట్ ప్రపోజల్ తాడికొండ అవతల వైపు అంటే పొన్నికల్లు, రావెల ఆ మధ్య ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏడాది కిందట చేసిన వీడియోలు ఇప్పటికే ఉన్నాయి, యూట్యూబ్లో కావాలంటే చూడొచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి నివేదికలు ఫీల్డ్ స్టడీస్ ఆధారంగా నంబూరు సమీపంలో ఎయిర్పోర్టు గొల్లమూల దగ్గర ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ప్రైమరీ స్టడీ, అది సీఎం అబ్జర్వేషన్లో కూడా వెళ్ళింది. సీఎం గారు రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈ రిపోర్టు పైన పూర్తి స్థాయి భరోసా లేక మరొకసారి ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి రావెల ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు బలంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఎక్స్టెన్షన్గానే నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. ఒకసారి మనం లొకేషన్స్ వైజ్గా చూసినప్పుడు అంటే ఓవరాల్ ట్రాఫిక్ సిస్టము లేదా ఓవరాల్ రోడ్ నెట్వర్క్ సిస్టమ్ని అమరావతిలో ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు రావెల అనేటువంటి ప్రాంతము ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలో ప్రస్తుతం కంప్లీట్ అవుతున్నటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. సో ఆ ఉద్దేశంతోనే అంటే రావెల ప్రాంతం ఇక్కడ కనిపిస్తుంది. మనం గతంలో కూడా రావెల, తాడికొండ, పొన్నికల్లు ఈ ప్రాంతాల మధ్యలోనే ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఎయిర్పోర్ట్ ఫస్ట్ ప్రపోజల్ నేను చేసినటువంటి వీడియోలో 3 వీడియోలు చేశాను. ఒకటి మైలవరం దగ్గర ప్రపోజల్ అడుగుతున్నారు, దానికి సంబంధించినటువంటి అధ్యయనం జరుగుతుంది అనేది. రెండవది ఈ ప్రాంతంలో, మూడవది నంబూరు దగ్గరది ఆల్మోస్ట్ రైట్స్ సంస్థ ఒక అధ్యయనం చేసి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దీనిపైన అధ్యయనం జరుగుతుంది. అతి త్వరలో రావెలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కనుక ఏర్పాటు చేస్తే ఏం జరగవచ్చు అనే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి డేటా ప్రకారం 2 రోజుల క్రితం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చినటువంటి కథనాల ప్రకారం చూస్తే కనుక 3,400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, ఒక భారీ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. అది కూడా 5 ఫేజుల్లో, అంటే 5 ఫేజులు అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అనమాట. 2026 నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చెప్పినటువంటి ఆపరేషన్స్ ప్రకారం 2028-30కి కంప్లీట్ అవుతుందని చెప్పండి. 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది గమనించాలి. అలానే 5 ఫేజెస్ అంటే దాదాపు 2035 వరకు ఇక్కడ వేసినటువంటి అంచనాలు ఉన్నాయి. అంటే ఒక 10 సంవత్సరాల ప్రణాళిక ఇది కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైనప్పుడు కూడా దాదాపు ఇలాంటి స్థితే. 2001-2002లో భూసేకరణ అనేది జరిగింది. 2005లో దానికి సంబంధించి 2006లో దానికి సంబంధించినటువంటి భూమి పూజ జరిగింది. 2008 ఎండింగ్లో ప్రారంభోత్సవం జరిగింది. సో అలా చూసినప్పుడు ఈ ప్రణాళిక చాలా దీర్ఘకాలిక ప్రణాళిక అవుతుంది, భవిష్యత్ అవసరాల కోసం తయారు చేస్తున్నటువంటి ప్రణాళిక అవుతుంది. కానీ ఇప్పుడు రావెల పరిసర ప్రాంతాల్లో వస్తున్నటువంటి చర్చను ఒకసారి మనం ఈ ప్లేస్ని చూస్తే కనుక నేషనల్ హైవే 544 ఇది రాయలసీమ వైపు నుంచి అమరావతి కనెక్ట్ చేసేటువంటి ఇది ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఏరియా. ఇది కూడా ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యేటువంటి ప్లేస్ అనమాట. మాస్టర్ ప్లాన్ కేవలం ఎక్కడ వరకు ఈ కలర్ ప్లేస్ ఏది ఉందో అక్కడ వరకే ఉంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ అంతా ఈ ప్రదేశంలో ఉంది. సో రావెల నుంచి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనుకుంటే కనుక ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్య ప్రాంతం, అలానే నేషనల్ హైవేస్ కనెక్టివిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశంలో కనుక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే భవిష్యత్ అవసరాలకు, ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. విజయవాడ నగరానికి 40 కిలోమీటర్లు, గుంటూరు నగరానికి 23-25 కిలోమీటర్లు, ప్రస్తుతం ఆపరేషన్స్లో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్కి దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రదేశం ఉంటుంది. సో అందుకనే ఇది బుల్లెట్ ట్రైన్ వచ్చేటువంటి మార్గానికి సంబంధించి
ఒక కనెక్టివిటీ వస్తుంది. ఈ ప్రదేశంలోనే అమరావతి రైల్వే లైన్, ఈ లైన్ అంతా అమరావతి రైల్వే లైన్ అనమాట, నిర్మించబోయేటువంటి రైల్వే లైన్. ఇక్కడ వస్తే రైల్వే స్టేషన్ ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా ఒక ట్రాన్సిట్ హబ్గా ఈ ప్రదేశం ఉంటుందనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రతిపాదన. దీనిపైన శాస్త్రీయ అధ్యయనాలు ఇంకా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇవన్నీ స్పెక్యులేషన్స్, కొంతమంది ఇవి కూడా చేస్తున్నారు. ఏ ప్లేస్ నుంచి ఎంతవరకు ఉంటే మెయిన్ టెర్మినల్ ఎక్కడ పెట్టవచ్చు, రావెల్ని సెంటర్ పాయింట్గా తీసుకుంటే ఇంత రావచ్చు, లేదా రావెలకు కొంచెం అవతి పైకి ఉంటే ఒకలా ఉండొచ్చు, ఇటుపక్కకు ఉంటే పొన్నెకల్లుకి రావెలకి మధ్యలో రావచ్చు. సో ఇలాంటి అంచనాలన్నీ కూడా వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతుంది కాబట్టి విజయవాడ ఎయిర్పోర్ట్ మూతపడుతుంది అనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇది కరెక్ట్ కాదు. విజయవాడ ఎయిర్పోర్ట్ని మూసివేయడం లేదు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఆపరేషనల్లోనే ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫ్లోర్ అంటే అరైవల్ డిపార్చర్కి సంబంధించి 2 స్టేర్స్తో నిర్మిస్తున్నటువంటి కొత్త టెర్మినల్ రెడీ అవుతుంది. బహుశా ఇంకొక 6 నెలల్లో అది ప్రారంభించేటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఆ పనులు, ఆ విస్తరణ అనేది యథావిధిగా కొనసాగుతుంది. అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఫ్యూచర్ అవసరాలకు రీత్యా జరిగేటువంటి ప్రక్రియ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో 2 ఎయిర్పోర్ట్లు రెడీ అయినాయి. ఆల్రెడీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాకుండా ఇప్పుడు నోయిడా దగ్గర మరొక ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. అలానే ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ టెర్మినస్ కాకుండా ఇంకోటి నవీ ముంబైలో ఎయిర్పోర్ట్ వచ్చింది. బెంగళూరులో మళ్ళీ 2వ ఎయిర్పోర్ట్ నిర్మించేటువంటి ప్రణాళిక అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 2వ టెర్మినల్ నిర్మాణం కంప్లీట్ అయింది. 2వ ఎయిర్పోర్ట్ నిర్మించే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే కనుక అమరావతి నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలని భావిస్తున్నటువంటి తరుణంలో 2వ ఎయిర్పోర్ట్ అవసరమని ఆ ప్రతిపాదనని ఇప్పటికే ఇందులో పెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇందులో ఒక క్లారిటీ ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో మూతపడే అవకాశం లేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెబుతోంది.